కరెంటు లేక ఉడుకుతుందని బయటకు వచ్చి చెట్టు కింద సాపేసుకుంటే ఈడ కూడా గాలి లేకపాయే. ఇప్పుడు గాలి వస్తుందో తెలియదు కానీ ఈ ఉడుకుడుకు మాత్రం ప్రాణాలు అయితే పోతట్టున్నాయి. ఇంట్లోనే ఉడకబట్టే బయటకు వస్తే గాలి లేకపాయే, ఆ కరెంటోనికి జాలి లేకపాయే మన మీద. అదేందో చెమటల కింద కారబట్టే మీద ఉడకబట్టే ఆ కరెంటోడు పగబట్టినట్టు కరెంటు తీయబట్టే. ఏందో ఈ కరెంటు కష్టాలు అర్థమైతలేవు. ఇంకెప్పటిదాకానో ఎండాకాలము. మా అక్క పిల్లలు చూడరు ఈ కరెంటు కష్టానికి రాలేక ఆ సైకిల్ మీద పడి తిరుగుతూ ఉన్నారు. ఇంత గాలన్న వస్తుందేమంటే అట్ట కూడా రాకపోయే. ఎంత బతిలాడినా తానం చేయమంటే చేతగాని వాళ్ళు ఈ ఎండాకాలానికి వచ్చేసరికి పొద్దుమాపు 4 సార్లు తానం చేయబట్టే. అయినా కూడా ఈ ఉడకపోతే పోకపాయే. ఇక మేము ఎండ కొడుతుందని ఇన్ని చెట్లు ఉన్నా కూడా ఏం లాభం, గింత గాలి రాకపాయే. ఆ దేవునికి కనికరం లేకపాయే, ఆ కరెంటోనికి మా మీద కనికరం లేక కరెంటు తీయబట్టే. ఇట్లా చెట్టు కింద కూర్చొని ఇంత కాగితంతో గాలి ఊపుకున్నా కూడా చేతులు నేయబట్టే కానీ ఇంత గాలి కూడా రాకపాయే. ఏం చేయాలో ఏమో ఈ ఎండాకాలం ఏమో మనుషులే ఇట్లున్నారంటే మా అక్కోళ్ళ కుక్క కూడా గాలికి రాలేక అగో అట్లా బయట తిరగబట్టి